గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి గలతీయులకు రాయించినటువంటి ఆ పత్రికలోనికి మనం వెళ్దాం. అక్కడ 2వ అధ్యాయము 20వ వచనములో పరిశుద్ధాత్మ ద్వారా తన గురించి తాను మాట్లాడుతున్న మాటను చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మాటలు మీవి, మాట్లాడువారు మీరు. నీ చిత్తమైతే నా నోటిని బోరగా వాడుకుని నాకును కూడి వచ్చిన బిడ్డలకు కావలసిన వర్తమానంతో బలపరిచి మా ద్వారా మహిమ పొందుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవునికి బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాటలు రాస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఆయన ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. మంచి ఆ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నాడు. దేవుని మీద ఆయనకున్న ప్రేమని ఆయన మాటల ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కొరకు ఎలాంటి త్యాగం చేశాడో, ఆయన ఎలాగా ఆయన కొరకు ప్రాణం పెట్టాడో ఆ విషయాన్ని ఆ మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు. అంటే పూర్తిగా దేవునికి తన్ను తాను అప్పచెప్పుకున్నాడు. పూర్తిగా తన శరీరం మీద కానీ, తన ప్రాణం మీద కానీ, ఆత్మ మీద కానీ పూర్తి అధికారం దేవునికే ఇచ్చేసాడు అన్నమాట. అందుకనే ఈ యొక్కటువంటి సిలువ దిన ఆరాధనలో, సిలువ ధ్యాన ఆరాధనలో మనము కూడా పౌలు వలనే మనం సమర్పించుకోవటానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడని మనం ఆలోచించేద్దాం. ప్రియ దేవునికి బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి, ఆమె ఎవరిని ప్రేమించంట? ఆయన్ని ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆ దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారా మాత్రమే నేను జీవించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు విశ్వాసంతో జీవిస్తున్నాడు. తన భక్తిని విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఈ క్రైస్తవ విశ్వాస క్రమం కూడా అంతే. ప్రభుని ఆరాధించేటప్పుడు విశ్వాసంలో బలపడుతూ, స్థిరపడుతూ ముందుకు పోతూ ఉండాలి. అయితే తన కొరకు ప్రాణం పెంచిన మనం ఏం చేయాలనే దాని గురించి ఆలోచన చేస్తే చూడండి, ఒక వాక్యంలోకి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటే ఈ సిలువ దినాల్లో ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ యొక్క క్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, ఈ క్రమాన్ని మనము జరిగిస్తున్నటువంటిప్పుడు, దేవుని సన్నిధులకు వచ్చినటువంటి మనము దేవుణ్ణి మన దేహంతో ఏం చేయాలంట? మహింపరచాలి. ఆమె దేవుని సన్నిధికి వచ్చిన మనం పాటల ద్వారా కానీ, ప్రార్థనల ద్వారా కానీ, వాయిద్యముల ద్వారా కానీ, మన యొక్కటువంటి వాక్య ధ్యానము ద్వారా కానీ, సమస్తము ద్వారా దేవుణ్ణి మాత్రమే మహింపరిచే అనుభవం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ కూడా సంపాదించుకోవాలి. ఆ అనుభవంలో ఈ యొక్కటువంటి ఆ సిలువ ధ్యాన ఆరాధనలో ఎక్కువగా దేవుణ్ణి మహింపరిచే అనుభవం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
సమస్తము ఆయన మహిమ కొరకే మనము జీవించే అనుభవం కావాలి. ఆయన మాత్రమే మహిమపరిచే అనుభవం కావాలి. ఆయన మాత్రమే ఆరాధించే అనుభవం కావాలి. ఆయనతో మాత్రమే సహవాసం చేసే అనుభవం కావాలి. ఆయనతో మాత్రమే గడిపేటటువంటి అనుభవం మనకు కావాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అపోస్తలుడైన పౌలు గారు జీవించేది ఇక మీదట నేను కాదయ్యా, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఈ జీవితం అంతకుముందు యేసుక్రీస్తు వారు నన్ను పట్టుకోకముందు, యేసుక్రీస్తు వారు నన్ను ఎన్నుకోకముందు, యేసుక్రీస్తు వారు నాకు రక్షణ అనుభవం తెలియచేయకముందు నా ఇష్టానుసారంగా జీవించాను, నాకు నచ్చినట్లు జీవించాను, నేను అనుకున్నదే సత్యమని నమ్మి దాని ప్రకారం జీవించాను, అదే వాస్తవమని నమ్మి అనేక మంది అమాయకులైనటువంటి క్రైస్తవ బిడ్డలు హింసించాను, అనేక మంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జీవించాను. ఇప్పుడు సత్యాన్ని గ్రహించాను కాబట్టి, సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి, నా కొరకు నన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నటువంటి ఆ క్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను, బ్రతుకుతున్నాను. అంతవరకు ఆ విశ్వాసంతో నేను జీవించి నా అంతిమ యాత్ర ముగించాలనే మంచి సంకల్పము, మంచి తీర్మానము పౌలు గారు కలిగి ఉన్నారు. మనము కూడా ఈ యొక్కటువంటి సిలువ ధ్యాన ఆరాధనలో మనల్ని మనము సరి చేసుకుంటూ, మనల్ని మనము నమ్మకంగా యథార్థంగా జీవించడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమను చెల్లించే విధంగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవునికి బిడ్డలారా, మనం విలువ పెట్టి కొనబడిన వారము. ఎవరంటే మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ఆ విలువ పెట్టి ఎలా విలువ పెట్టి కొన్నాడు? తన రక్తము, పరిశుద్ధ రక్తం అనే చెల్లించి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొనుక్కున్నటువంటి ఆయనకి ఆయన స్వాధీనంలోని మనము ఉండాల. అవునా కాదా? కొనుక్కున్నటువంటి ఆ ప్రభువు స్వాధీనంలో ఉండి ఆయన మాటకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన నామానికి మహిమగా, ఆయన నామానికి ఘనత తెచ్చే విధంగా, ఆయన నామానికి విలువ తెచ్చే విధంగా జీవించే జీవితమే నిజమైన క్రైస్తవ విశ్వాసక్రమము. అదే ఈ క్రీస్తు సిలువ ధ్యాన ఆరాధనలో మనం కనపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నన్ను ప్రేమించాడండి. నేనెంతో ఒకప్పుడు పూర్వము హింసకుడిని, దోషకుడిని, ఆదికరునైనా కూడా నన్ను ప్రేమించి నా స్థానంలో నిలబడి తన్ను తాను నా కొరకు ఏం చేశాడంట? సమర్పించుకున్నాడు. నా కొరకే ప్రాణం పెంచాడు. నా కొరకే తన అమూల్యమైన రక్తాన్ని కాచాడు. ఆ రక్తాన్ని బట్టి ఈ రోజున నేను విలువ కలిగి జీవిస్తున్నానంటే కేవలము ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారానే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక మీద బ్రతికితే నేను క్రీస్తుతోనే బ్రతుకుతా, నాలో ఆయన ఉన్నాడు, ఆయనతోనే జీవిస్తా, ఆయనతోనే బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం తీసుకుని ముందుకు పోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీవు నేను కూడా ఈ వాక్యాన్ని మనకు అన్వయింపు చేసుకోవాలి. నిజముగా ఆయన నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం అర్పించాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో అనేక అవమానాలను పొందాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో మరణించాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు సిలువ శ్రమలను సహించాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు సిలువ యాగాన్ని చేశాడు. ఎంతమంది దూషించినా, ఎంతమంది తోలడాన్ని, ఎంతమంది అవమానించినా కేవలం మౌనంగా నన్ను ప్రేమించి ఆయన సిలువలో వేలాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఒక అనుభవం సంపాదించుకుని, అలాంటి తీర్మానముతో ఈ దినాల్లో ప్రభుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ మహిమ తెచ్చే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించి మాటలు రాయిస్తూ ఉన్నాడంటే ప్రియ దేవునికి బిడ్డలారా, దేహంతో దేవుణ్ణి మహింపరచండి. ఆమె ఏం చేయాలి? దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. మందిలో ఉన్నప్పుడు దేవునికి మహిమకరంగానే ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు పనిచేసిన స్థలంలో కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో ఎక్కడున్నా సరే అక్కడ దేవునికి మహిమకరంగానే నీ ప్రవక్తలు ఉండాలి. దేవునికి మహిమకరంగానే నీ యొక్కటువంటి క్రియలు ఉండాలి. దేవునికి మహిమకరంగానే నీ మాటలు ఉండాలి. దేవునికి మహిమకరంగానే నీ చూపులు ఉండాలి. దేవునికి మహిమకరంగా నీ ఆలోచనలు ఉండాలి. దేవునికి మహిమకరంగా నీ స్నేహాలు ఉండాలి.
ఇది ఈ యొక్కటువంటి శిలువ ధ్యాన ఆరాధనలో ఆ విధంగా విశ్వాసులు బలపడుతూ స్థిరపడుతూ దేవునికి మహిమ చెల్లించే విధముగా, దేవునికి ఘనత చెల్లించే విధంగా మన జీవితాల్ని మలుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు అలాగ మలచబడ్డాడు. ఆమేన్. ఎలాగ? దేవుని వాక్యము ద్వారా, దేవుని యొక్క ప్రసన్నత ద్వారా, దేవుని యొక్క మహిమ ద్వారా, దేవుని యొక్క వాగ్దానము ద్వారా ఆయన మలచబడ్డాడు. మనము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యము వెలుగులో ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ, నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ మనము కూడా మలచబడాలి. ఆమె ఏం చేయాలంట? మలచబడాలి. కొమ్మరి వాడు ఆయన ఏం చేస్తాడు? కొండల్ని తయారు చేస్తూ ఉంటాడు. తయారు చేసేప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ అయితే ఏం చేస్తాడు? దాన్ని సరి చేస్తూ ఉంటాడు. ఆమె ఎప్పుడు సరి చేయాలంటే ఆ సారిపోయే తిరగతానే ఉండాలి. మనం కూడా అంతే, నిరంతరం వాక్యం అనే జలము మన హృదయంలో ప్రవహిస్తూ ఉండాలి. మనము సరి చేయబడాలంటే, మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించాలంటే వాక్యం అనే జలం ఎప్పుడు కూడా మన హృదయంలోనికి వెళుతూ ఉండాలి. ప్రతినిత్యము దాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రతినిత్యము దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం సరి చేయబడతాం. నిజమైన భక్తిని కొనసాగిస్తూ ఈ లోకంలో ముందుకు పోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఎంత చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నాడండి. అయ్యా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎప్పుడు సిలువ వేయబడి ఉన్నాడు? ఎప్పుడైతే ఆ దమస్కులో పట్టబడ్డాడో, ఎప్పుడైతే ప్రభు ఆయనతో మాట్లాడాడో, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో అప్పుడే ఆయనలో ఉన్న అహంభావం దిగిపోయింది. అప్పుడే ఆయనలో ఉన్న గర్వం దిగిపోయింది. అప్పుడే ఆయనలో ఉన్నటువంటి ప్రతి విధమైన అహంకారము, గర్వం అంతా కూడా అణిచివేయబడింది. మన జీవితంలో కూడా అంతే. మనకు తెలియకుండా ఎక్కడో ఒక చోట సాతాను సంబంధమైనటువంటి ఆలోచనలు, క్రియలు ఉండవచ్చు. అవన్నీ పోవాలంటే వాక్యం అనేటువంటి ఆ జలాన్ని నువ్వు ప్రతిరోజు కూడా త్రాగటానికి ఇష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మన క్రియలు, చెడ్డ క్రియలు క్రీస్తుతో సిలువ వేయబడాలి. మన యొక్కటువంటి అతిక్రమాలు క్రీస్తుతో సిలువ వేయబడాలి. మనలో ఉన్నటువంటి దుష్టత్వము క్రీస్తుతో సిలువ వేయబడాలి. అవి సిలువ వేయబడితేనే నూతన శక్తి మనలోకి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఇక నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడు నేను కాను, నా క్రీస్తే నాయందు జీవించుచున్నాను. ఆ మాట అన్నాడు కాబట్టి, అలా అన్నాడు కాబట్టి ఆయన చక్కని మాట అంటాడు. ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇంకెవరన్నా మాట అనగలరా? ఇలాంటి తీర్మానం ఆయనకు ఉంది కాబట్టి, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు కాబట్టి ఆ మాట అనగలిగాడు. ఆమె ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు అనబడిన వారు కానీ, క్రైస్తులు అనబడిన వారు కానీ, విశ్వాసులు అనబడిన వారు కానీ, లోకంలో ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారో, తెలివి గలవారు ఉన్నారో, వాళ్ళు ఎవరైనా పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు ఉన్నారో, ఇలాంటి స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలరా? ఈయన ఇచ్చాడంటే కేవలం ఆయనలో జీవిస్తుంది ఎవరంట? క్రీస్తే. ఆమె మనం కూడా, నేను కూడా నిజమైన క్రీస్తు బిడ్డలనే గొప్ప సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలంటే ఇలాంటి తీర్మానాలు మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్పెషల్లీ ఈ సిలువ ధ్యాన ఆరాధనలో అలాంటి తీర్మానాన్ని మనం వెంటాడాలి. అలాంటి భక్తిని మనం వెంటాడాలి. అలాంటి విశ్వాసం కొరకు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:33 కూడా చక్కని మాట ఉంటుంది. ప్రియ దేవునికి బిడ్డలారా, 7:33 అమ్మ, కొరింథీ 1:7:33 చదవమ్మ. ఒకసారి చూడండి అమ్మ, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 7:33 చదువు. 23 చదువు. 23 క్షమించండి. మీరు ఎలువు పెట్టి కొనబడిన వారు గనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడినారు కాబట్టి మీరు ఎవరికి దాసులు కాకూడదు? మనుషులకి
దాసుడు కాకూడదు. పౌలు గారి యొక్క జీవితం కూడా అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పౌలు గారు ఎవరికి దాసుడు అయిపోయి క్రీస్తుకి దాసుడు అయిపోయాడు అనమాట. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని ఆరాధిస్తున్నామో, క్రీస్తు కొరకు జీవిస్తున్నామో, అప్పటి నుంచి కూడా మనం క్రీస్తుకు దాసులు అయిపోయాం. ఆయన మన యజమానుడు, మనం దాసులుగా లోకంలో పిలువబడుతున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా లోకానికి దాసులుగా ఉండకూడదు, మనుషులకి దాసులుగా ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న వాటి నేత్రాస, శరీరాస, జీవపడంబానికి దాసులుగా ఉండకుండా కేవలం వాక్యానికి, క్రీస్తుకు మాత్రమే దాసులుగా ఉంచు ఆయన మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసో లేదో, దాసుడు ఎల్లప్పుడు కూడా యజమానుడికే లోబడి ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాసుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఎవరికి లోబడి ఉంటాడు? యజమానుడికి ఉంటాడు. యజమానుడికి లోబడితే, ఎందుకని? దాసుడికి సొంత నిర్ణయాలు ఉండవు. బాగా అర్థం చేసుకోవాలి. దాసుడికి సొంత ఆలోచన ఉండవు. యజమానుడు ఏదైతే పని చెప్తాడో ఆ పని మాత్రమే చేస్తాడు. ఏదైతే ఆ పనిని అప్పచెప్తాడో ఆ పనిని మాత్రమే చేస్తాడు. అందుకని పౌలు గారు కూడా ఆయన దాసుడిగా మారాడు. కాబట్టి క్రీస్తు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు. పలానా చోటకెళ్ళి సువార్తను ప్రకటించమంటే చెప్తాడు. పలానా చోటకెళ్ళి నువ్వు రోగులను అక్కడ స్వస్థపరచమంటే అక్కడికి వెళ్ళాడు. అంటే పూర్తిగా దాసుడు యజమాను చిత్త ప్రకారంగానే చేస్తాడు, యజమానుడికి ఇష్టంగానే జీవిస్తాడు, యజమానికి లోబడి జీవిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనము కూడా క్రీస్తుకు దాసులుగా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలి, దేవుని మాటను అంగీకరించి దేవుని వాక్య ప్రకారం జీవించాలి. కేవలం వాక్యానికి మనం విధేయులుగా ఉండి దేవుని మహింపరిచే అనుభవంలోనికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మీరు మనుషులకు దాసులుగా ఉండొద్దు. ఏం చేయకూడదంట? మనం మనుషులకి దాసులుగా ఉండకూడదు. ఎప్పుడైతే క్రీస్తుకు దాసులుగా ఉంటామో క్రీస్తు మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. ఆయన మనకు చెబుతాడు ఎలా జీవించాలో, ఎలాగ శక్తిని పొందుకోవాలో, ఎలాగ పరిశుద్ధంగా జీవించాలో, ఏ విధమైన క్రైస్తవ క్రమాన్ని పాటించాలో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. దేవుని వాక్యం మనం సరి చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనుషులకు దాసులుగా, లోకానికి దాసులుగా ఉంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం. ఇది సత్యం అన్నమాట. ఎప్పుడైతే లోకానికి దాసుడిగా అవుతామో లేదా మనుషులకు దాసుడిగా అవుతామో మిస్లీడింగ్ చేయబడతా ఉంటాం, సరైన మార్గం అనుసరించలేకపోతా ఉంటాం. అందుకనే బ్రతుకుతే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతా, చావైతే నాకు లాభం అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తే మనం సరైన మార్గంలో నడిపించగలడు. ఆమె క్రీస్తే మనలో మంచి మార్గంలో జీవింప చేయగలడు. అందుకనే లోకానికి దాసులుగా మనము విలువ పెట్టి కొనబడిన వారు. ఆమె విలువ పెట్టి కొనబడిన వారు మనం. అందుకనే లోకాన్ని వెంబడించకూడదు, లోకంలో ఉన్న వాటిని వెంబడించకూడదు, అనుసరించకూడదు. అనుసరించేవాడిని నువ్వు దానికి దాసులుగా అయిపోయినట్లు. అందుకని పౌలు గారు చక్కగా తన మాటల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, అది మనం గుర్తెరిగి ఉండాలి. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే మీరు లోకానికి, మనుషులకి దాసులుగా ఉండకూడదు. ఆయన క్రీస్తుకు మాత్రమే దాసుడుగా ఉన్నాడు. క్రీస్తు చిత్తాన్నే నెరవేర్చాడు, క్రీస్తునే మహింపరిచాడు, క్రీస్తు మాటలనే ప్రకటన చేసాడు. ఎక్కడున్నా సరే మనం కూడా మన భక్తి జీవితంలో క్రీస్తుకు మాత్రమే మహిమ తెచ్చే విధంగా ఉండాలి. క్రీస్తు వాక్యానికి లోబడే అనుభవంలోనికి మనం రావాలి. అందుకనే క్రీస్తు దాసులుగా మనం జీవించడానికి ఇష్టపడాలి. ఆమె దాసుడు యజమానికి ఎప్పుడు లోబడి ఉండాల. దాసుడు ఎప్పుడు యజమాని సంతోషపడాలి. దాసుడు ఎప్పుడు యజమానికి మహిమ తేవాలి. దాసుడు ఎక్కడున్నా సరే యజమాని గౌరవాన్ని కాపాడాలి. ఆమె అలాంటి జీవితము మనం జీవించగలండి. అలాంటి క్రైస్తవ క్రమాన్ని మనం ఈ లోకంలో పాటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, అయ్యా నేను సిలువ చదవమ్మా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆమె దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. ఎవరైనా మాట అనగలరా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనం ఈ రోజున మన క్రియలను, మన యొక్కటువంటి మాటలను, మన చూపులను సరి చేసుకోవాలి. మన యొక్కటువంటి క్రియలను సరి చేసుకుని క్రీస్తుకు దాసులుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, సిరికిని
దేవునికి దాసులుగా ఉండలేము. అంటే సిరెంట్ ఒక డబ్బనే కాదు, లోకము. ఈ లోకంలో కూడా దాసులుగా మనము ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న ఎప్పుడు దాసత్వం అవుతుందంటే దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తాం దానికి దాసులం అయిపోతాం. బాగా అర్థం చేసుకున్న మాటలు. దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తున్నామో, దేవుని కంటే ఎక్కువగా దేనికి మనం సమయాన్ని కేటాయిస్తున్నామో, దేవుని కంటే ఎక్కువగా దేనికి మనము విలువిస్తున్నామో దాన్ని బట్టి మనం దాసులుగా మారిపోయామనేదాన్ని ఆ సింబల్ మనం గుర్తుపెట్టుకు ఆ సిండ్రోమ్స్ తెలుసుకుంటూ ఉండాలి. దేవునికి కాకుండా లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు, నువ్వు లోకానికి దాసులు అయిపోయావు. దేవునికి కాకుండా ధనానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు, నువ్వు ధనానికి దాసులు అయిపోయావు. లోకానికి దేవునికి కాకుండా నీకున్నటువంటి సంతోషానికి నువ్వు బాగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వవు, నువ్వు సంతోషానికి దాసులు అయిపోయావు. లేదు దేవునికి కాకుండా నువ్వు దుఃఖానికో లేకపోతే నీ శ్రమలతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావు, వాటికి దోషుడు అయిపోయావు. ఇది మనం గుర్తెరిగి ఉండాలి. కేవలము మనము దోషులుగా క్రీస్తుకు మాత్రమే ఉండాలి అనేది దేవుని వాక్యము తెలియచే. అలా ఉన్నాడు కాబట్టి పౌలు గారు అనేక పట్టణాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించగలిగాడు. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఆయనకు కూడా, ఎన్నో రకాల సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఎన్నోసార్లు సముద్రం వాడ పగిలిపోయి ఆ సముద్రంలో అల్లలో అయిపోయినటువంటి రోజులు ఉన్నాయి, ఆహారం తినని రోజులు ఉన్నాయి. అయినా కూడా క్రీస్తుకు దాసుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ జయించుకుంటూ ఈ రోజున క్రైస్తవ సంఘాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే, ఈ రోజున కొత్త నిబంధనలో దేవుని గురించిన వాక్యం మనం ప్రకటిస్తున్నామంటే కేవలం ఆయన ద్వారా దేవుడు ఈ గ్రంథాలని రాయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన విశ్వాసము, ఆయన ప్రేమ ద్వారానే ఈ రోజున క్రైస్తవ సంఘాలలో దేవుడి వాక్యము బలముగా ప్రకటించబడతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరి వచ్చిన చెప్తే నేను ముగిస్తా. చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3:4 కూడా చక్కని మాట ఉంటుంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:4 చక్కని మాటలు, పరిశుద్ధ సాధువైనట్టు మృదువునైనట్టున్న గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగిక స్వభావము అలంకారముగా ఉండవలెను. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రికలో 3:4 అన్నాడు, సాధువైనట్టు మృదువైనట్లునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన క్రీస్తుకి మనం విలువ కలిగిన వారిగా బ్రతకాలి అంటే, ఆయనకి విలువ తెచ్చే విధంగా బ్రతకాలి అంటే, ఆయనకి మహిమ తెచ్చే విధంగా బ్రతకాలంటే, ఆయన నామాన్ని గణపరిచే విధంగా బ్రతకాలంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. ఈ అంశాలు మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి స్వభావం కావాలంటే మనకి సాధువైనట్టు మృదువైనట్లునైనా గుణము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గుణం అనే ఆ అక్షయ అలంకారం అన్నమాట. ఏంటది? ఇది అక్షయ అలంకారము. వస్త్రాలు అలంకరించుకుంటాం. క్రైస్తుడికి సాధువైనట్టు మనస్సు ఉండాలి, మృదువైన స్వభావము కనపడాలి. అవి కనపడాలి, వాటిని ధరించుకోవాలి. మనం వాటిని ప్రజలకు కనపరచాలి. లోకము మీ సత్క్రియ చూడలాగానే మీరు ప్రవర్తించమంటున్నాడు. ఆమె ఇలాంటి స్వభావం కలిగిన మనం జీవిస్తే అది దేవునికి విలువ కలిగిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవునికి విలువ కలిగినది ఏదో మనం గుర్తెరిగి ఉండాలి. దేవుడు తన అమూల్యమైన రక్తము చేత వెలపెట్టి మనకు ఒక విలువనిచ్చాడు. ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి పాపులమైన మనము, అపరాధులమైన మనము, ఏ మంచి లేని మనము, మనకు ఒక మంచి పేరునిచ్చాడు, క్రైస్తవుడు అని. ఆమె క్రీస్తు బిడ్డని పిలిచాడు. ఒక విశ్వాసిగా పిలువబడ్డాం. అలా పిలువబడిన మనలో ఎలా ఉండాలంట? సాధువైనటువంటి స్వభావం కావాలి. ఆమె ఏం చేయాలంట? సాధువైన స్వభావం, మృదువైనటువంటి ఆ స్వభావం నువ్వు ధరించుకోవాలి. ఆ గుణం అనే అక్షయ అలంకారాన్ని నువ్వు ధరించుకుని అది విలువ కలిగిందంట దేవునికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన హృదయం అంతరంగ స్వభావం కూడా
మారాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇలా జీవించాలి. ఈ ఈ ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మనం ఇలాంటి స్వభావాన్ని ధరించుకుని మన హృదయాన్ని మార్చుకుంటూ అలా జీవించినట్లయితే నిజముగా దేవునికి విలువ కలిగిన వారముగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే తన అమూల్యమైన రక్తనైనా దానం పోశాడండి. అందుకొరకే ఎవరూ చేయలేని త్యాగాన్ని చేశాడు. ఎవరూ చూపలేని ప్రేమను మన మీద కనపచ్చు. ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని అంతగా ప్రేమించేవారు ఎవరు లేనే లేరు. ప్రేమిస్తారు కానీ ప్రయోజనం ఆశించేవాళ్ళే. ప్రేమిస్తారు కానీ స్వార్థాన్ని చూపేవాళ్ళే. కానీ ఏ స్వార్థము చూపకుండా, ఏ ప్రయోజనం ఆశించకుండా ఉన్నది ఉన్నట్లుగా మనల్ని చూసి, ఆ పాపపు స్థితిలోనే మనల్ని చూసి ఆయన ప్రేమించాడు. ఆమె ప్రేమించినటువంటి క్రీస్తుకి విలువ తెచ్చే విధంగా బ్రతకాలంటే ఇది మన అక్షయ అలంకారము, మృదువైన స్వభావం ఉండాలి, సాధువైనటువంటి బుద్ధులు కలిగి ఉండాలి. ఆ మనిషిలాగా మనం మారాలి. హృదయ అంతరంగాలను కూడా మనం మార్చుకుని జీవించినట్లయితే అదే దేవునికి విలువ కలిగినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి మనం ఇచ్చి ఏమి కూడా ఆ విలువను తీర్చలేం. కేవలము భక్తి జీవితంలోనన్నా, కేవలము మనము దేవుని మహింపరిచే జీవితంలోనన్నా, కేవలం పరిశుద్ధ జీవితంలోనన్నా, దేవునికి ఇష్టమైన జీవితంలోనైనా మనం జీవించి ఆయనకు విలువనిద్దాం, ఆయనకు మహిమను చెల్లిద్దాం. తద్వారా దేవుడు మన ద్వారా సంతోషిస్తాడు. తద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు. తద్వారా దేవుడి శక్తిని మనం పొందుకోవడం అవకాశం ఉంటుంది. దేవుని కార్యాలు, క్రియలు మనలో జరిగించడానికి కూడా అవకాశం ఉంటుందని ప్రభు పక్షాన్ని మనం చూస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మన బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.